వెల్కమ్ టు మ్యాట్రిక్స్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అమరావతి అభివృద్ధిపై కీలక నిర్ణయాలకు కేబినెట్ సిద్ధం. 30కి పైగా అంశాలపై నేడు కేబినెట్లో చర్చ. రాజధాని అభివృద్ధికి కీలక ప్రతిపాదనలకు ఆమోదం అవకాశం. అమరావతి ప్రాజెక్టులపై కీలక నిర్ణయాలు తీసుకోనున్న కేబినెట్. తెలంగాణ నీటి హక్కులపై కాంగ్రెస్ ను ప్రశ్నించిన కేటీఆర్. 7 ప్రాజెక్టుల అంశంపై ప్రభుత్వాన్ని నిలదీసిన వైనం. తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాటం కొనసాగిస్తామని వెల్లడి. రాష్ట్ర నీటి హక్కులపై రాజీ ఉండదన్న కేటీఆర్ వ్యాఖ్యలు. మహిళల భద్రతపై టీడీపీని ప్రశ్నించిన వరద కళ్యాణి. ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని ప్రభుత్వానికి డిమాండ్. మహిళలకు న్యాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్న వైసీపీ. మహిళల సమస్యలను రాజకీయాలకు అతీతంగా చూడాలని పిలుపు. జయశంకర్ పేరుతో రాజకీయం వద్దన్న ఆది శ్రీనివాస్. అక్కంపేటకు రెవెన్యూ గ్రామ హోదా కల్పించామన్న ప్రభుత్వం. మహనీయుల పేర్లను రాజకీయాలకు వాడుతున్న ఆది శ్రీనివాస్. జయశంకర్ ఆశయాలను ఆచరించాలన్న ప్రభుత్వ విప్ వ్యాఖ్యలు. రాయలసీమ ప్రాజెక్టులపై వైసీపీని విమర్శించిన కాల్వ. సాగునీటి ప్రాజెక్టులకు భారీ నిధులు కేటాయిస్తామన్నామని వ్యాఖ్య. రైతులకు నీటి కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్న ప్రభుత్వం. అమరావతిపైనే దృష్టి పెట్టాలని వైసీపీకి కాల్వ సూచన. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో అమరావతి అభివృద్ధితో పాటు 30కి పైగా కీలక అంశాలపై చర్చ జరగనుంది. క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టు, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, రైల్వే లైన్ కోసం భూ సమీకరణ, డేటా సెంటర్ల ఏర్పాటు, 5G సెల్ టవర్లు, రోప్వే ప్రాజెక్టులు, లండన్ ఐ తరహా పర్యాటక ఆకర్షణ నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు ఆమోదం పొందే అవకాశం ఉంది. సిఆర్డీఏ పరిధిలో మౌలిక సదుపాయాల విస్తరణకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోంది. రాష్ట్ర రాజధానిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దే దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. అలాగే రానున్న అసెంబ్లీ సమావేశాల ఏర్పాట్లపై కూడా కేబినెట్లో చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రాజెక్టు కాలువల భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం 250 కోట్ల రూపాయలను విడుదల చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా కోహడిగ్రామంలో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన తంగళ్లపల్లిలో నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల పనులను పరిశీలించారు. వన మహోత్సవంలో భాగంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. వచ్చే విద్యా సంవత్సరంలోపు పాఠశాల భవన నిర్మాణాన్ని పూర్తి చేసి హాస్టల్ వసతులతో పాటు తరగతులను ప్రారంభిస్తామని చెప్పారు. క్రీడా మైదానాలు, ఇతర మౌలిక సదుపాయాలను కూడా సమయానికి సిద్ధం చేసేలా పనులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ప్రపంచ స్థాయి విద్యా సంస్థలకు పోటీ పడే విధంగా ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ పాఠశాలలు దేశానికి ఆదర్శంగా నిలుస్తాయని చెప్పారు. అంకల్ జరగబ్బా, ఇంత ఎవరు లేరు కదా అన్న. మొబైల్ ఇయ్యండి. మాట్లాడుతాను ఆయన
ఏం కొద్దిగా నీళ్ళు పడ్డాయన్నా నించుని పెట్టుకుంటే కొంత తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ నిర్మాణ ప్రక్రియ తీసుకుంది. అందులో భాగంగా దాదాపు 30 ఎకరాల పైన హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండలం తంగళ్ళపల్లి గ్రామంలో ఈ నిర్మాణం వేగంగా కొనసాగుతూ ఉంది. మేము దీన్ని తొందరలో వచ్చే విద్యా సంవత్సరంలో పూర్తి చేసి తరగతులు ఇందులో ప్రారంభించి హాస్టల్ వసతితో సహా అన్ని క్రీడాపరమైన ఇతరత్ర సౌకర్యాలు కలగజేసి పూర్తి చేసే విధంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, సంక్షేమ శాఖల మంత్రులుగా మేము ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ ద్వారా పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తు కలగజేయాలని, ఇందులో చదువుకున్న పిల్లలు రేపు భావి భారత పౌరులుగా తెలంగాణ రాష్ట్ర నిర్మాణానికి సంబంధించిన దానిలో ఉపయోగపడే విధంగా అత్యున్నతమైనటువంటి ఏదే ప్రపంచ స్థాయి పాఠశాలలతో పోటీ పడే విధంగా ఉండే విధంగా దీన్ని తీర్చిదిద్దుతూ ఉన్నాం. పూర్తి రెసిడెన్షియల్గా అధ్యాపకులతో సహా అందరూ ఉండి ఇక్కడనే చెప్పేటువంటి ఈ ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు వేగవంతంగా నిర్ణయం చేసుకుంటున్నాం. కాబట్టి మరి రాష్ట్రంలో 1, 2, 3 నిర్మాణాల్లో మాది కూడా ఉంది. ఈ తొందరగా పూర్తి చేసుకొని మా నియోజకవర్గం వెనుకబడ్డ గ్రామీణ ప్రాంతం కాబట్టి ఇంకొకటి కూడా ఏమని అడుగుతాం ముఖ్యమంత్రి గారు తప్పకుండా. ఎందుకంటే మేము ప్రభుత్వానికి సంబంధించిన నిర్ణయాన్ని తొందరగా అమలు చేస్తూ ఉన్నాం కాబట్టి ఇంకొకటి కూడా కావాలని అడుగుతాం. ఇది వెనుకబడ్డ ప్రాంతం, గతంలో నిర్లక్ష్యం జరిగింది, ఈ ప్రాంతానికి కొంత అన్యాయమైంది కాబట్టి ఇవాళ ఇప్పటికే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చుకున్నాం, లేకపోతే గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేస్తూ ఉన్నాం. ఈ ప్రాంత రైతాంగానికి అందరికీ రైతులందరినీ సహకరించమని కోరుతా ఉన్నాం. కొంత కాలువలకు భూములు అటు ఇటు తీయంగా ఎవరు దయచేసి ఇబ్బంది పెట్టకమని కోరుతా ఉన్నాం. మిగతా అన్ని రకాల ఇంటిగ్రేటెడ్గా అంటే ఈ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కొరకు అటు టూరిజం కావచ్చు, ఇటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, అటు ఇండస్ట్రియల్ పార్క్ కావచ్చు, అటు విద్య కావచ్చు, ఇటు వైద్యం కావచ్చు, అన్ని రకాల సమిష్టిగా కలిపి అభివృద్ధి చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఇంకా మరింత ఉత్సాహంతో ఈ నియోజకవర్గ ప్రజలు ఎల్లకాలంగా మేము అగ్రభాగాన్ని నిలబడ్డం అనే విధంగా ఉండే విధంగా అభివృద్ధి చేసుకొని తీసుకుపోతాం. అందుకే ఇలా ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం యొక్క వేగం మేము దాని కొరకు ఏ విధంగానైతే నిరంతరం దాని పర్యవేక్షణ చేస్తూ ఉన్నాము. మిగతా పనులు కూడా ఏ విధంగా కరీంనగర్కి 4 లైన్ కావచ్చు, లేకపోతే అక్కన్నపేటకు సంబంధించిన 4 లైన్ కావచ్చు, ఈ విధంగా అనేక రకాల అభివృద్ధికి కార్యక్రమాలకు సంబంధించి ఎల్లమ్మ చెరువు, కొత్త చెరువు, పల్లె చెరువు, ఇక్కడ కోహెడ చెరువు, ఇట్లా అనేక రకాలుగా మరి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తాం. గౌరవెల్లికి సంబంధించినటువంటి భూసేకరణకు 250 కోట్ల నిధులను జిల్లా కలెక్టర్ల ఖాతాలో ప్రభుత్వం వేసింది. రైతులకు పేమెంట్ జరుగుతూ ఉంది. తదనంతరం వెంటనే డిస్ట్రిబ్యూటరీ కాలువల్ని తవ్వడానికి కూడా టెండర్ ప్రక్రియ కొనసాగుతోంది. ఎడమ కుడి కాలువల్ని కూడా త్రూ చేసి అందులో నీళ్ళు నింపి వదిలితే ఎడమ కుడి కాలువల్లో నీళ్లు నిండే విధంగా కూడా ప్రక్రియ తీసుకుంటా ఉన్నాం. ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, జిల్లా మంత్రులు, అందరు ప్రజాప్రతినిధులు గౌరవెల్లి ప్రాజెక్టు ఆనర్ 2007లో ఫౌండేషన్ అయింది. 2027లో అంటే 20 సంవత్సరాల సుదీర్ఘ కళలో ఈ ప్రాంతానికి అందరికీ నీళ్ళు ఇచ్చేటువంటి బాధ్యత నాది. నీళ్ళు ఇవ్వకపోతే కూడా నాదే బాధ్యత అని చెప్పిన ఆ రోజు దానికి కట్టుబడి ఉండి నేను నా యొక్క పూర్తి కృషిని నేను పెద్దలందరి సహకారంతో అది ఈ ప్రాంత ప్రజల కళ దాన్ని నెరవేర్చే బాధ్యత తీసుకొని ముందుకు పోతానా. ఇందులో ఎవరికైనా
భూసేకరణ సందర్భంగా డిస్ట్రిబ్యూటర్ కాలువలు తీసే సందర్భంగా చిన్న చిన్న భూమి పోతుంది తప్పది. కాబట్టి అటువంటి వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, సహకరించండి. మనం ఈ కాలువ తొందరగా పూర్తి చేసుకొని గౌరవెల్లి గండిపల్లి ద్వారా నీళ్లు తీసుకునే కార్యక్రమం జరగాలని కోరుకుంటున్నాను. నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలోని నార్త్ ఎస్సీ కాలనీలో శ్మశానానికి దారి లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలను వైఎస్ఆర్సీపీ నాయకులు పల్లాల కొండారెడ్డి, రేవునూరు శ్రీనివాసులరెడ్డి, కోట నాగవని పరామర్శించారు. స్థానికులతో కలిసి వివాదాస్పద ప్రాంతాన్ని పరిశీలించి వారి సమస్యలు తెలుసుకున్నారు. నెల రోజులుగా ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నా తమ సమస్యను ఎవరూ పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఎస్సీలమనే కారణంతో శ్మశానానికి వెళ్లే దారిని మూసివేశారని ఆరోపించారు. అనంతరం వైఎస్ఆర్సీపీ నేతలు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సిఐటియు, సిపిఐ నాయకులు కూడా కాలనీ వాసులకు మద్దతు తెలుపుతూ న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మేము వదిలిపెడతామని గమ్ము కూరుకొని ఉన్నాం అన్నమాట. కానీ గోడ కట్టేసింది. ఇప్పుడు మా పరిస్థితి ఏం కావాలా? మేము ఎక్కడికి పోవాలా? ఈ మట్టి నిలసుద్దా రేపు వాగు మట్టి తీసి దాన్ని చేసింది. రేపు వాగులోనే నడవాలి. సమానం తీసుకుని వాగులోనే ఎక్కొచ్చాం మేము. ఇదిగో ఇక్కడ కనీసం ఒక 10 సెంట్లు కూడా ఉండదు. ఈ 10 సెంట్లలో మేము ఈ గ్రామం మొత్తం ఏం చేయాలా? ఇప్పుడు మాకు చాలా ఇబ్బందికరంగా అయింది. వాళ్ళది మా సెటిల్మెంట్ అని వాళ్ళు గోడ కట్టేసుకున్నారు. ఇప్పుడు మాకు ఏమి లేని పరిస్థితుల్లో మేము ఆడవాళ్ళందరము మగవాళ్ళందరం వచ్చి దీని గురించి పోరాటం చేస్తున్నాం. దయచేసి ఎంఆర్ఓ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ, కలెక్టర్ కానీ, ఎండిఓ కానీ వీళ్ళందరూ కలిసి దయచేసి మాకు, మేము ఎస్సీ కులానికి చెందిన వాళ్ళము, మాకు దయచేసి మాకు ఎక్కడైనా మాకు శ్మశాన స్థలము అందుబాటులో సూచించి, లేకుంటే కొనిచ్చేదో మాకు ఏదో ఒకటి ఏర్పాటు చేయాలని మేము అధికారులను కోరుతున్నాం. మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారి ఆదేశాలతో ఈరోజు వింజమూరు మండల కన్వీనర్ రేవునూరి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో నార్త్ అర్జనవాడ శ్మశాన వాటికను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పరిశీలించడం జరిగింది. ఇక్కడ సుమారుగా 350 కుటుంబాలు చాలా రోజుల నుంచి స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని జీవిస్తూ ఉన్నారు. ప్రస్తుత పరిస్థితి ఇక్కడ చాలా ఆందోళనకరంగా ఉంది. శ్మశాన స్థలాన్ని ఆక్రమించుకొని లేఅవుట్లు వేస్తున్నారు. కనీసం వాళ్ళు శ్మశానంలోకి వెళ్ళేదానికి కూడా మార్గం లేకుండా ఉన్నటువంటి పరిస్థితిని ఈరోజు గమనించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరీమణులు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, ఈ కాలనీ వాసులు అందరితో కలిసి సమగ్రంగా పరిశీలించిన మీదట ఇక్కడ చాలా ఆక్రమణకి గురైందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాము. కావున ప్రభుత్వము కలెక్టర్ గారు జోక్యం చేసుకొని ఈ నార్త్ అర్జనవాడకి ఈ శ్మశానానికి సంబంధించినటువంటి స్థలము ఇక్కడ క్లోజ్ అయింది కాబట్టి వాళ్ళకి ఎక్కడైనా కూడా మరొక చోట కూడా వాళ్ళకి ఆ కార్యక్రమాలు చేసుకునేదానికి స్థలాన్ని కేటాయించవలసిందిగా తెలియజేసుకుంటున్నాము. ధన్యవాదాలు. అమాయకత్వం చేసుకొని ఇట్లా చేసేసిండ్రు సార్. వాళ్ళకి మాత్రం తెలదు. గోరీలు ఉండి ఇల్లు ఎట్ట కట్టించుకోవాలని కూడా తెలియదు వాళ్ళకి. రాకుండా ఉంటారు. అది ఒకదానికి పరిగెత్తుతూనే ఉంటారు. తెచ్చుకుని వాళ్ళు ఇళ్ళలో వేసుకోవాలా ఏంది? రాకుండానే ఉన్నారా? సరే మాట్లాడండి. వైఎస్ఆర్సీపీ నాయకురాలు వరద కళ్యాణి టీడీపీపై తీవ్ర విమర్శలు చేశారు. మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రాష్ట్రంలోనే కాకుండా విదేశాల్లో ఉన్న మహిళలు కూడా మంత్రులపై ఫిర్యాదులు చేస్తున్న పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎన్ఆర్ఐ మహిళా మంత్రిపై ఫిర్యాదు చేసినప్పటికీ మంత్రి నారా లోకేష్ స్పందించలేదని ప్రశ్నించారు. మహిళల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఆరోపణలపై వెంటనే సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్న వారికి ఒక న్యాయం, సాధారణ మహిళలకు మరో న్యాయం ఉండకూడదన్నారు. మహిళలకు భద్రత, న్యాయం కల్పించడంలో ప్రభుత్వం విఫలమైతే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. మహిళల సమస్యలను రాజకీయాలకు అతీతంగా పరిష్కరించాలని కోరారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక మంత్రి ఒక ఎన్ఆర్ఐ మహిళను వేధించాడు అని చెప్పి ఆ మహిళ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. అలాగే మంత్రి గారి లోకేష్ గారికి కూడా చెప్పడం జరిగింది. కానీ ఎటువంటి స్పందన లేదు. ఆ మంత్రి ఒక కంత్రీలా వ్యవహరించారు, ఈమెకి వేధింపులకు గురి చేశారు అనే విషయం ఆవిడ స్పష్టంగా తన సోషల్ మీడియా పోస్టుల ద్వారా చెప్పడం జరిగింది. అసలు ఈ కూటమి పాలనలో చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గం
అది ఒక మంత్రివర్గమా లేదా మహిళల్ని వేధించే వర్గమా అర్థం కాని పరిస్థితిలో ఈరోజు ఉంది. తెలుగుదేశం పార్టీ, టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ కాదు, తెలుగు దుశ్శాసనుల పార్టీ అనేది మరొకసారి నిరూపించబడింది. ఎందుకంటే చూసాం మనం, ఒక ఎన్ఆర్ఐ ఆవిడ, ఒక మహిళ, మన తెలుగు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలను టీపీసీసీ ఫిషరీస్ కాంగ్రెస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ తీవ్రంగా ఖండించారు. గాంధీ భవన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంపీ హోదాకు తగదన్నారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన నాయకులు వ్యక్తిగత విమర్శలకు దిగడం బాధాకరమని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి అరవింద్కు లేదని పేర్కొన్నారు. ఇకపై ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతమైతే మహిళా కాంగ్రెస్ నేతలతో కలిసి తగిన విధంగా సమాధానం చెబుతామని హెచ్చరించారు. రాజకీయాల్లో హుందాతనం పాటించాలని, ప్రజల సంక్షేమమే ప్రతి నాయకుడి లక్ష్యంగా ఉండాలని సూచించారు. అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించకుండా వ్యక్తిగత విమర్శలు చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. నన్ను వీణెందుకు కొట్టామని చెప్పి ఆ స్థాయి నీది. బ్రోకర్ నంబర్ 1, చీటర్ నంబర్ 1, లోఫర్ నంబర్ 1, తగాకోరు నంబర్ 1, బట్టేబాజు నంబర్ 1 ఈ అరవింద్ గాడు. చీటింగ్లు చేస్తాడు, దగాకోరు పనులు చేస్తాడు, బట్టేబాజు పనులు చేస్తాడు, లత్కోరు పనులు చేస్తాడు. వీరికి ఏం మీరు తీయాలి? వీరికి ఏమి ఇస్తే మీ చేతుడు వీడు. కాబట్టి అరవింద్ నువ్వు మాట్లాడే ముందు వార్డు మెంబర్కి ఎక్కువ ధర్మపురి అరవింద్ అనేవాడు ఒక గ్రామ పంచాయతీలో వార్డు మెంబర్ స్థాయి. అనుకోకుండా అనుమానాస్పదంగా పార్లమెంట్ సభ్యుడు అయిండు. రాష్ట్రంలో, భారతదేశంలో రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన స్థానం ఉంది ప్రజల గుండెల్లో, కాంగ్రెస్ పార్టీ నాయకర్తల గుండెల్లో. నువ్వేంద్ర బాబు, నీ పత్రం లేనిది, నీ లెక్క లేదు, ఒరిజినల్ బ్రోకర్ నా కొడుకు నువ్వు. ఇక బ్రోకర్లు కూడా మాట్లాడుతున్నారు. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల విషయంలో వైసీపీ నాయకులు తప్పుడు రాజకీయాలు చేస్తున్నారని టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. తమ 5 ఏళ్ల పాలనలో ప్రాజెక్టులను పట్టించుకొని వైసీపీ నేతలకు ఇప్పుడు వాటిని సందర్శించే హక్కు లేదన్నారు. కూటమి ప్రభుత్వం రాజకీయ సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధికి 19,108 కోట్లు ఖర్చు చేయబోతోందని తెలిపారు. సాగునీటి వసతుల విస్తరణకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని, రైతులకు నీటి కొరత లేకుండా చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయాల కంటే అభివృద్ధిపైనే దృష్టి పెట్టాలని వైసీపీ నేతలకు సూచించారు. రాయలసీమ రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని, ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేసి రైతులకు పూర్తి స్థాయిలో సాగునీరు అందిస్తామని కాల్వ శ్రీనివాసులు స్పష్టం చేశారు. ఆధారిత ప్రాజెక్టులకు భవిష్యత్తులో నీటి కేటాయింపులు కోరబోమని లిఖితపూర్వకంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా లేఖ ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఆ రకంగా రాయలసీమ ప్రాజెక్టులకు ఒక మరణ శాసనం లాంటి లేఖ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు ఇస్తున్నప్పుడు ఈ రాయలసీమ కాంగ్రెస్ నాయకులు ఎందుకు మాట్లాడలేదని అడుగుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో అనేక హామీలు ఇచ్చి రాయలసీమ ప్రాజెక్టుల గురించి ఏమాత్రము శ్రద్ధ కనపరచకపోయినప్పుడు అసెంబ్లీలోనో పార్టీ సమావేశాల్లోనో కనీసం ఒంటరిగానో వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని నిన్ను నమ్మి రాయలసీమ ప్రజలు ఓట్లేసి సీట్లు ఇచ్చి గెలిపిస్తే రాయలసీమకు నువ్వు ఏమీ చేయకపోతే ఎట్లా జగన్మోహన్ రెడ్డి అని ఏనాడైనా ఏ ఒక్కరైనా ఇదే వైసీపీ నాయకులు అడిగారా అని నేను అడుగుతా ఉన్నా. అధికారంలో ఉన్నప్పుడు అడగని వాళ్ళు, అభ్యర్థించని వాళ్ళు ఈరోజు తగుదనమ్మా అంటూ రాయలసీమ ప్రాజెక్టుల సందర్శన పేరుతో పనికిమాలిన బ్యాచ్ అంతా ఒకటి వెళ్ళి ప్రజలకు అసత్యాలు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటే మిమ్మల్ని ఎట్లా నమ్ముతారని నేను అడుగుతా ఉన్నా. ఎట్లా, ఎందుకు నమ్మాల?
5 ఏళ్ల మీ పరిపాలనలో ఏ ఒక్క ప్రాజెక్టు ప్రొఫెసర్ జయశంకర్ స్వగృహం అక్కంపేటను కాంగ్రెస్ ప్రభుత్వం రెవెన్యూ గ్రామంగా ప్రకటించిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. సిఎల్పి కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జయశంకర్ స్వగ్రామాన్ని పట్టించుకుని నాయకులు ఇప్పుడు నివాళుల పేరుతో రాజకీయాలు చేయడం సరికాదని విమర్శించారు. ముఖ్యంగా కేటీఆర్ తీరుపై ఆయన మండిపడ్డారు. జయశంకర్ ఆశయాలను ఆచరణలో చూపించాల్సింది పోయి ఆయన పేరును రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించడం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అక్కంపేట అభివృద్ధికి చర్యలు తీసుకుందని, రెవెన్యూ గ్రామ హోదా కల్పించడం ద్వారా అక్కడి ప్రజల సమస్యల పరిష్కారానికి మార్గం సుగమమైందని పేర్కొన్నారు. మహనీయుల పేర్లను రాజకీయాలకు వాడకుండా వారి ఆశయాలను అమలు చేయడంపైనే అందరూ దృష్టి పెట్టాలని ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్ర ప్రయోజనాల కోసం నిరంతరం కేంద్రంతో సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అందులో భాగంగా ఢిల్లీకి ముఖ్యమంత్రి గారు వెళ్తున్నటువంటి మాటలు ఎందుకు గుర్తిస్తారని చెప్పని ఈ సందర్భంగా నేను మాట్లాడే ప్రయత్నం చేస్తూ మరో మాట కూడా అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారికి గురువు చంద్రబాబు నాయుడు అని చెప్పని కేటీఆర్ మాట్లాడుతారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ప్రజలే గురువులు, తెలంగాణ ప్రజలే ఆయన గురువులని చెప్తా ఉన్నారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం ఇసుమంత అన్యాయం జరిగిన ప్రజల పక్షాన నిలబడేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వాళ్ళు అది మీరేమో నీళ్లు నిధులు నియామకాల కోసం చెప్పని అధికారులకు వచ్చి వాటిని మర్చిపోయిన సందర్భం. కానీ ఇక్కడ తెలంగాణలో అది నీళ్లు కానీ నిధులు కానీ నియామకాలకు సంబంధించి ఇతరత్ర ఏదైనా ప్రజలకు ఇబ్బంది అయితే ఆ ఇబ్బందిని అధిగమించడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వంతోనైనా ఒత్తిడి తీసుకొని వచ్చి వాటిని పరిష్కారం చేసేటువంటి ప్రయత్నం చేసేటువంటి కార్యక్రమం చేస్తుంది తప్ప మరొకటి కాదన్నమాట సందర్భంగా నేను తెలియజేస్తూ ఈరోజు విచ్చలవిడిగా మాట్లాడే మాటలు మానుకోవాల్సిందిగా, పూతు పురాణాన్ని మానుకోవాల్సిందిగా, ఈరోజు ఆయన మాట్లాడుతుంటే ఎక్కడికి వెళ్ళినా వెంట మంది మారుబలం రాజకీయ నాయకులు ఉన్నటువంటి వారి వెంట ఉండడం సహజమైనప్పటికీ వారిని ఏదో ఉత్సాహపరచడానికి మా నాయకుల్ని విమర్శిస్తే, మా నాయకులు తిడితే కాంగ్రెస్ పార్టీ ఊరుకోదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా చైతన్యవంతులు చెప్పిన మాట సందర్భంగా నేను తెలియజేస్తూ కేటీఆర్ ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్న మాటలు కానీ వీటిని చూస్తున్నాం తప్ప అధికారం కోల్పోయి 2.5 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఇంకా వాళ్ళు భ్రమలో ఉన్నారు. అసలు మేము ఎందుకు ఓడిపోయినటువంటి ఆలోచన వారు పోస్ట్ మార్టం చేసుకోకుండా గాలివాటంగా మళ్ళీ గెలుస్తామనేటువంటి భావాలతో పోతున్న సందర్భంలో ఇప్పటి వరకు ఎన్ని ఎన్నికలు జరిగినాయో అక్కడ బీఆర్ఎస్ స్థానం ఎక్కడుందో కూడా ప్రజలు వాళ్ళకు రుచి చూపించినప్పుడు కూడా ఇష్టానుసారంగా వారు మాట్లాడే మాటలను తప్పడుతూ ఉన్నమాట సందర్భంగా తెలియజేస్తూ జగ్గయ్యపేటలో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఆర్ఎస్ఎస్ సహకారంతో నిర్వహించిన ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ప్రారంభించారు. వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు, మందులు అందించారు. వైద్యులను కలుసుకుని అందిస్తున్న సేవలను ఎమ్మెల్యే పరిశీలించారు. ఆయుర్వేద వైద్య విధానం భారతీయ సంప్రదాయ వైద్య వ్యవస్థలో ఎంతో విశిష్టమైనదని, ప్రజారోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. మోకాళ్ల నొప్పులు, చర్మ వ్యాధులు, అలర్జీలు, మహిళల ఆరోగ్య సమస్యలు, చిన్నారుల వ్యాధులకు సంబంధించిన చికిత్సలు అందించారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా అందుబాటులో ఉన్న నాణ్యమైన ఆయుర్వేద మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ప్రజల ఆరోగ్యంపై అవగాహన పెంచుకుని ఇలాంటి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. గురజాల నియోజకవర్గంలో భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఎమ్మెల్యే ఎర్పతినేని శ్రీనివాసరావు తెలిపారు. పిడుగురాల ఎంఆర్ఓ కార్యాలయంలో నిర్వహించిన రెవెన్యూ పరిష్కార వేదికలో ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించిన ఆయన ప్రతి అర్జీని నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాల కారణంగా అనేక మంది భూ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పకుండా పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. ప్రతి ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలించి న్యాయం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. ప్రజలకు రెవెన్యూ సేవలు సులభంగా అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, భూ వివాదాల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అందరూ కూడా స్వాగతిస్తున్నారు. సో మన నియోజకవర్గంలో కూడా ఈ ప్రధాన సమస్యలు ఏదైతే రెవెన్యూ సమస్యలు వీటిని మనం తప్పకుండా దృష్టి కేంద్రీకరించాం.
తప్పకుండా మనం ఈరోజు వచ్చిన ప్రతి అర్జీని ఎన్ని రోజుల్లో పరిష్కారం చేశామనేది కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. దీన్ని నేను ఎప్పటికప్పుడు మానిటర్ చేయడం జరుగుతుంది. ఇది 3వ మండలం గురజాల దాచేపల్లి అయిపోయింది, పిల్లలు అయిపోయింది, రేపు మాధవరం ఉంది. సో ఈ 4 మండలాలు అయిన తర్వాత మీకు ఎప్పటికప్పుడు ఎన్ని పరిష్కారం అయినా అన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. దీన్ని తప్పకుండా మీరు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ దీంట్లో పార్టిసిపేట్ చేసిన అధికారులకి మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు, జై హింద్. తెలంగాణ నీటి హక్కుల అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. తెలంగాణకు సంబంధించిన 7 ప్రాజెక్టులను రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోందని ఆరోపించారు. ఢిల్లీలోని జాతీయ పార్టీల ఒత్తిడికి కాంగ్రెస్ ప్రభుత్వం లోబడుతోందని వ్యాఖ్యానించారు. తెలంగాణ కోసం పుట్టిన ప్రాంతీయ పార్టీ అధికారంలో ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేదే కాదన్నారు. లోక్సభలో తెలంగాణ విభజనను పాకిస్తాన్తో పోల్చినప్పుడు బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు ఎవరూ స్పందించలేదని విమర్శించారు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీ పడకుండా పోరాడే నాయకత్వం అవసరమని చెప్పారు. రాష్ట్ర నీటి హక్కులను కాపాడడం ప్రతి ప్రజాప్రతినిధి బాధ్యత అని, తెలంగాణ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇవాళ నేను చూస్తూ ఉంటే ఉదయం పేపర్లో కానీ టీవీలో కానీ బ్రహ్మాండంగా మన వాళ్ళు కూడా మళ్ళీ ఒక్కసారి అంటే ఢిల్లీ పార్టీల చేతుల్లో మళ్ళీ తెలంగాణ ఎట్లా తల్లడిల్లుతున్నదో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ఎందుకంటే ఢిల్లీ పార్టీల చేతుల్లో జుట్టు అల్టిమేట్గా ఎవరి చేతులు ఉంటే వాడు ఆడిచ్చినట్టు ఆడతారు వాళ్ళు. అదే తెలంగాణకు నికార్సుగా తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ, తెలంగాణ కోసమే అల్టిమేట్గా ప్రాణాన్ని పనిపెట్టడానికి సైతం, పనంగా పెట్టడానికి సైతం మరి వెనకాడకుండా నడిపించిన నాయకుడు ఉంటే ఆ పరిస్థితి ఉంటుందా? ఇవాళ పార్లమెంట్లో, భారత పార్లమెంట్లో, లోక్సభలో ఒక బీజేపీ ఎంపీ లేచి తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్ ఏర్పాటుతో పోలిస్తే ఒక్కడన్నా మాట్లాడిండా లోక్సభలో? ఒక్క కాంగ్రెస్ వాడు, ఒక్క బీజేపీ ఎంపీ ఒక్కనికన్నా రేషం ఉన్నదా? అదే అక్కడ గులాబీ జెండా కప్పుకున్న మన ఎంపీలుంటే పోయి గల్లవట్టకపోదురు ఏం మాట్లాడుతున్నారో నా కొడక అని. ఒక గది తెలంగాణ గురించి జయశంకర్ సార్ శాసించి సాధించాలన్నది గది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ప్రొఫెసర్ జయశంకర్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. హైదరాబాద్ సంస్థాన సంస్కృతికి జయశంకర్ ప్రతీక అని పేర్కొన్నారు. తెలంగాణ భాషను కించపరిచే వ్యాఖ్యలు చేసిన కవి జంధ్యాల పాపయ్య శాస్త్రిని స్వయంగా కలిసి తెలుగు భాషలో ఉర్దూ పదాల వినియోగాన్ని ఉదాహరణలతో వివరించి సమాధానం చెప్పారని గుర్తు చేశారు. బేజారు, అత్తరు వంటి పదాలు కూడా ఉర్దూ మూలాలవేనని చెప్పి తెలంగాణ భాష గొప్పతనాన్ని వివరించారని అన్నారు. జయశంకర్ కు ఉర్దూ భాషపై ప్రత్యేక అభిమానం ఉండేదని, ఆయన ఉర్దూ మాట్లాడితే వినేందుకు మైనార్టీలు ఆసక్తిగా ఎదురు చూసేవారని పేర్కొన్నారు. భాషలు, సంస్కృతుల పట్ల సమాన గౌరవం కలిగిన వ్యక్తిగా జయశంకర్ నిలిచారని దేశపతి శ్రీనివాస్ కొనియాడారు. గొప్ప కవి, మహానుభావుడు. ఆయన తెలంగాణ పట్ల కించపరిచే ఒక మాట అన్నాడు, తౌరక్యాంధ్రులు అన్నాడు. జయశంకర్ గారికి కోపం వచ్చింది, అంటే తురకం కలిసిన తెలుగు ఉంటుంది అని. జయశంకర్ గారు వరంగల్ నుంచి బయలుదేరి విజయవాడ పోయి జంధ్యాల పాపయ్య శాస్త్రి గారిని కలుసుకున్నారు. ఎవరు మీరంటే నేను హనుమకొండ నుంచి వస్తున్నాను, నా పేరు జయశంకర్. ఎందుకు వచ్చినారంటే మీరు ఈ మాట అన్నారు, ఇది తప్పు కదా అన్నారు. అని ఒక మాట అన్నాడు జంధ్యాల పాపయ్య శాస్త్రి గారితో. మీరు మాట్లాడే తెలుగులో కూడా ఉర్దూ ఉంటుంది, మీ పద్యాల్లో ఉర్దూ ఉంది అని చెప్పినాడు. నా పద్యాల్లో ఉర్దూ ఎక్కడుంది అన్నాడు. వెంటనే 2 పద్యాలు చదివి చెప్పినాడు. రాజాజీ మున్నగు పెద్దలకు, అంటే మద్రాసు రాష్ట్రం ఏర్పడాలని వాళ్ళు మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోవాలని పోరాడుతున్నప్పుడు రాసిన పద్యం. రాజాజీ మున్నగు పెద్దలకు మా రాష్ట్రము పేరంటేనే బేజారెత్తును గుండెలు అని రాసినాడు ఆయన. ఈ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ప్రొఫెసర్ జయశంకర్ వ్యక్తిత్వాన్ని స్మరించుకున్నారు. జయశంకర్ సార్ ఎప్పుడూ తాను మేధావినని, గొప్పవాడినని చెప్పుకోలేదని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మేధావుల సంఘం ఏర్పాటు చేయాలని కొందరు కోరగా అసలు మేధావులు ఎక్కడున్నారని, మేధావుల సంఘం ఎలా పెడతానని జయశంకర్ ప్రశ్నించారని గుర్తు చేశారు. నిజమైన మేధావి తాను మేధావినని ఎప్పుడూ ప్రకటించుకోడని ఆయన తరచూ చెప్పేవారని వివరించారు. తెలంగాణ ఉద్యమానికి మార్గదర్శకుడిగా, నిరాడంబర వ్యక్తిత్వానికి ప్రతీకగా జయశంకర్ నిలిచారని అన్నారు. వ్యక్తిగత ప్రచారం కంటే ఉద్యమ లక్ష్యాలకే ఆయన ప్రాధాన్యం ఇచ్చారని చెప్పారు. నేటి తరానికి జయశంకర్ జీవితం ఆదర్శమని, ఆయన ఆలోచనలు తెలంగాణ సమాజానికి శాశ్వత దిక్సూచిగా నిలుస్తాయని జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. నేను చెప్పుకోలే మేధావిని, నేను ఒక సన్నాసి చెప్పిండుగా తెలంగాణలో ఎవడో మేధావులు. ఈ సన్యాసులకి అట్లాంటి గొప్ప వాళ్ళు అర్థం కారు. అంత గొప్పవాడు జయశంకర్. తాను ఎప్పుడు గొప్పగా ఊహించుకోలేదు, గొప్పగా అనుకోలేదు. తెలంగాణ జ్యోతిని ఆర్పకుండా నడిపిస్తున్న గొప్పతనం తనకి అని తను ఎప్పుడు కూడా అనుకోలేదు. అంత గొప్పగా, అంత నిరాడంబరంగా ఉంటూ మనందరినీ కేసీఆర్ గారి నాయకత్వంలో కలిసి కొట్లాడడానికి అద్భుతమైన స్ఫూర్తినిచ్చిన జయశంకర్ సార్ను
తెలంగాణ ఉన్నంతకాలం అందరం కూడా యాద పెట్టుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ. అమరావతి అభివృద్ధిపై కీలక నిర్ణయాలకు కేబినెట్ సిద్ధం. 30కి పైగా అంశాలపై నేడు కేబినెట్లో చర్చ. రాజధాని అభివృద్ధికి కీలక ప్రతిపాదనలకు ఆమోదం అవకాశం. అమరావతి ప్రాజెక్టులపై కీలక నిర్ణయాలు తీసుకోనున్న కేబినెట్. తెలంగాణ నీటి హక్కులపై కాంగ్రెస్ ను ప్రశ్నించిన కేటీఆర్. 7 ప్రాజెక్టుల అంశంపై ప్రభుత్వాన్ని నిలదీసిన వైనం. తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాటం కొనసాగిస్తామని వెల్లడి. రాష్ట్ర నీటి హక్కులపై రాజీ ఉండదన్న కేటీఆర్ వ్యాఖ్యలు. మహిళల భద్రతపై టీడీపీని ప్రశ్నించిన వరద కళ్యాణి. ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని ప్రభుత్వానికి డిమాండ్. మహిళలకు న్యాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్న వైసీపీ. మహిళల సమస్యలను రాజకీయాలకు అతీతంగా చూడాలని పిలుపు. జయశంకర్ పేరుతో రాజకీయం వద్దన్న ఆది శ్రీనివాస్. అక్కంపేటకు రెవెన్యూ గ్రామ హోదా కల్పించామన్న ప్రభుత్వం. మహనీయుల పేర్లను రాజకీయాలకు వాడుతున్న ఆది శ్రీనివాస్. జయశంకర్ ఆశయాలను ఆచరించాలన్న ప్రభుత్వ విప్ వ్యాఖ్యలు. రాయలసీమ ప్రాజెక్టులపై వైసీపీని విమర్శించిన కాల్వ. సాగునీటి ప్రాజెక్టులకు భారీ నిధులు కేటాయిస్తామన్నామని వ్యాఖ్య. రైతులకు నీటి కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్న ప్రభుత్వం. అమరావతిపైనే దృష్టి పెట్టాలని వైసీపీకి కాల్వ సూచన. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి